ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరి ప్రవాహం 44.8 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, లక్ష్మీదుర్గ భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. ఈ సీజన్ లో తొలిసారిగా ఈ రోజు 43 అడుగులు దాటి ప్రవహించడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 45 అడుగుల సమీపంలో భద్రాచలం వద్ద గోదావరి 10 లక్షల క్యూసెక్ల వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో ఈ రోజు భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు దొక్కుతున్న పరిస్థితుంది. ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు లేక కూడా రైతాంగం ఆందోళనగా ఉన్న సమయంలో గత 2-3 రోజులుగా కురుస్తున్న ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదలతో రైతాంగం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరదకు సంబంధించి సిడబ్ల్యూసీ అధికారులు ఫోర్కాస్ట్ చేసిన ప్రకారం ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదలతో మరో 4-5 అడుగులు చేరే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నారు. భద్రాచలం వద్ద సిడబ్ల్యూసీ నామ్స్ ప్రకారం 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ప్రస్తుతం లోకల్ రైన్స్ లేకపోవడం, లోకల్ స్ట్రీమ్స్ లేకపోవడం వల్ల ఎగువ నుంచి కూడా ఫ్లో తగ్గడం వల్ల ఇంకో మరో 4-5 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్న పరిస్థితుంది. ఏది ఏమైనా ఈ సీజన్ లో తొలిసారిగా భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ ప్రవహిస్తుంది. సో రైతులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తంగా చూస్తే సూపర్ ఎల్నినో ప్రభావంతో ఇంతవరకు ప్రాజెక్టులను కూడా జలకల లేని పరిస్థితి ఉంది. కానీ గోదావరి వచ్చినాక కూడా మొత్తం రైతాంగం అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిడబ్ల్యూసీ అధికారుల అంచనా ప్రకారం మరో 4-5 అడుగులు మేర పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ రవి.